దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అయ్యగారు చెప్పినట్టుగా అంత గొప్పవాడని కాను, దేవునిలో ప్రయాసపడుతూ మరి దేవుని కొరకు నిజ సాక్షిగా జీవించాలన్నది నా ఆశ. మరి దేవుని లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆ విధంగా ముందుకు నడవాలని దేవుని పేరట హెచ్చరిస్తూ మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. గడిచిన కొన్ని మాసంలో ముందు మరి ఇదే సంఘంలో వాక్య పరిచర్య చేశాను. మరి ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ ఎవరైనా చెప్పగలరా దేని మీద మాట్లాడాను? సరే, పర్వాలేదు, కొంతమంది వేరు ఉన్నవారు అయినప్పటికీ మర్చిపోయి ఉండవచ్చు, పర్వాలేదు. అయినప్పటికీ నేను పోయినసారి ఇక్కడ నిలబడినప్పుడు మరి ఆశీర్వాదమునకు కారకులగుటకు మిమ్ములను పిలిచిన దేవుని గురించి మాట్లాడాను. కావాలంటే కొన్ని మాటలు మరి మనం చూడవచ్చు. అందులో మరి మొదటి పేతురు, ఎందుకు ఈ మాటలు నేను పరిచయం చేస్తా ఉన్నాను అని అంటే, తిరిగి మనము అంటే కొద్దిగా వాక్యంలోనికి వెళ్ళక ముందు మనల్ని మనం కొద్దిగా సిద్ధపరచుకోవడానికి ఇది అవసరపడుతుందని ఈ మాటలు. మొదటి పేతురు 3:9 అక్కడ మాట రాయబడింది. దయచేసి ఎవరైనా చదవగలిగితే. మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయగా దీవించుము. చాలా మంది పోయినసారి నేను ఇక్కడ ఈ మాట మీద మాట్లాడాను. మరి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను, దాని గురించి కొన్ని రెఫరెన్స్లు ఇస్తూ అక్కడ మనం చూసి మాట్లాడాము. మనం ఆశీర్వాదానికి కారకులుగా పిలువబడిన మనము ఈరోజు ఇక్కడ ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్ సంఘంలో సహవాసంలో కూడుకొని ఉన్నాం. దేవుని వాక్యము ఎంత యథార్థమైనది, సత్యమైనది అని మనం గమనిస్తే, నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. నేను దేవుని కృపను బట్టి యెరూషలేమును దర్శించడానికి దేవుడు కృపనిచ్చాడు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఈ జీవ గ్రంథంలో రాయబడిన ఏ ఒక్క మాట కూడా అక్కడ తప్పిదంగా మనం చూడలేము. ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పగలను. బెతెస్దా కోనేరు గురించి అక్కడ రాయబడిన మాటలు మీరు చూస్తే, ప్రధాన ద్వారము ఎదుట కుడి వైపున బెతెస్దా కోనేరు కలదు అనే మాటలు రాయబడి ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ రోజు వరకు కూడా ప్రధాన ద్వారము దగ్గర కుడి వైపునే బెతెస్దా ఉంది, కానీ ఇంకొక వైపున బెతెస్దా అనే కోనేరు లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే, ఈ వాక్యము జీవము గలది, ప్రతి ఒక్కరిని జీవింపజేసేటువంటి వాక్యం. ఎన్నో సత్యాలు నేను చెప్పగలను. అయ్యగారు మరి పరిచయంలో చెప్పినట్టు ఎన్నో గ్రామాలు దేవుని కృపను బట్టి సువార్థీకరించడానికి దేవుడు నన్ను ఒక చిన్న పనిముట్టుగా వాడుకున్నాడు. 1993 సంవత్సరంలో మా డాడీ తను రిటైర్డ్ అయిన తర్వాత, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ 80sలో ఒక రోజు వారికి ఏదో వేతనంలో డిడక్షన్ చేస్తే, తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని క్లెయిమ్ చేసుకుంటే ఆ యొక్క అమౌంట్ వారికి అనుకున్న రీతిగా 1992వ సంవత్సరంలో రావడం జరిగింది. అప్పుడు మా డాడీ తాను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్డ్ అయినాడు. ఆయన మరి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేకపోతే ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఆయన పనిచేశాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండలో. మా తల్లిదండ్రులు ఇద్దరు వారు గవర్నమెంట్ ఉద్యోగస్తులే. వారిద్దరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండి చక్కని మరి పరిచర్యలో వాడబడుతూ స్వగ్రామంలో దేవుని పరిచర్యలో బలంగా వాడబడినటువంటి వ్యక్తి. తాను మరి డబ్బు నేను ఆశించినది కాదు, అనుకున్న రీతిగా మరి ఈ యొక్క డబ్బు తిరిగి నాకు వచ్చిందని దానికి ఇంకా కొద్దిగా డబ్బు కలిసి 93వ సంవత్సరంలో ఒక చీట్ కొన్నాం. ఆ రోజుల్లో కమాండర్స్ అని ఉండే, ఈ రోజుల్లో చాలా తక్కువగా మనం చూస్తాం. మనం ఎక్కడైనా కేరళకు వెళ్తే లేకుంటే వైజాగ్ ఘాట్లలో మనం చూడగలుగుతాం. సో ఆ చీట్ తీసుకొని ప్రతి వారము ఆదివారం సాయంత్రము సంఘ పెద్దలు కొంతమంది యువనస్తులు కలిసి సువార్థీకరించడానికి వెళ్ళేవారు. మరి ఆ విధంగా సువార్త సేవలో వెళ్తున్న క్రమంలో నేను కూడా మరి అందులో ఒక పాలి భాగస్తునిగా, మరి నా యొక్క తండ్రికి సహకారిగా నేను వెళ్తూ పరిచర్యలో మరి వాడబడుతున్నటువంటి రోజుల్లో, నిజానికి ఆ రోజుల్లో నాకు సొంతగా రక్షణ లేదు.
మరి నా తండ్రి వాహనం ఉంది, లేకుంటే ఆ జీప్ తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి ఆయనకు సహకారిగా వెళ్ళేవాడు. ఒక రోజు వెళ్ళి ఈ విధంగానే సువార్త జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఈ రోజులాగా మరి ఆన్లైన్లు కానీ ఎంటర్టైన్మెంట్ మొబైల్స్ కానీ ఏమీ లేవండి. గ్రామంలోనికి వెళ్ళి ఒక పాట పాడితే గ్రామస్తులందరూ కూడా అక్కడ చేరుకునేటువంటి వారు. మరి ఆ రోజుల్లో ఆ విధంగా సువార్త సేవలో పాల్గొంటున్నప్పుడు నేను అక్కడ నిలబడ్డప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. నీకే రక్షణ లేదు, నువ్వు ఎవరికి ఇక్కడ సువార్త సేవను ప్రకటిస్తున్నావు అని. దాన్ని అవాయిడ్ చేసి ఇంకా కొద్ది దూరం వెళ్ళాను. నేను కొద్ది దూరం వెళ్ళి అక్కడ నిలబడ్డప్పుడు తిరిగి అదే స్వరము నాతో మాట్లాడుతుంది, నీకు రక్షణ లేదు, నువ్వు ఎవరికి రక్షణ గురించి చెప్తా ఉన్నావు అన్నప్పుడు తిరిగి నేను ఇంటికి వచ్చి ఆ రాత్రి నేను ఇంట్లో పండుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నా పిలుపుకు అనుగుణంగా నేను నా జీవితాన్ని మార్చుకోగలిగాను. దేవునికి నా సమస్తాన్ని అర్పించుకోగలిగి దేవుని సేవలో బలముగా ఎన్నో వేల గ్రామాలు సువార్థీకరించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. మరి అంత మాత్రమే కాదు, అనేక సంఘాల్లో వాక్య పరిచర్య చేయడానికి కూడా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో అనుభవాలు మేము సువార్త సేవలో పొందగలిగాం. ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు. మరి నాకు తర్వాత మా డాడీ తీసుకున్నటువంటి ఆ యొక్క వాహనాన్ని నేను నమ్మి తిరిగి సుమో 2001లో సుమో కొనుక్కున్నాం, దాన్ని సువార్త సేవ కొరడానికి. ఆ బండి ఎవ్వరికి ఎక్కడ ఏ యాక్సిడెంట్ కాలే, కానీ దానికి అన్ని డెంట్స్ ఉంటాయి. ఏంటిది అని అంటే, గ్రామాలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని రాళ్ళతో కొట్టేవారు. మరి వచ్చి వాళ్ళు వెహికల్ని అటాక్ చేసి భయంకరంగా దాన్ని డెంట్స్ కొట్టినటువంటి ఆ డెంట్స్ కూడా ఆ వాహనానికి ఉన్నాయి. మరి అయినప్పటికీ దేవుని కృపలో బలంగా వాడబడుతూ అనేక సంవత్సరాలు సువార్త సేవలో వాడబడ్డాం. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుడి ద్వారా అనుదినము నూతనత్వం పొందుతూ దేవుని లోపల ఎదగాలనే ఆశతో మరి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మరి కొన్ని జీవితంలో కొన్ని అంటే అనుకోని సంఘటనలు 97వ సంవత్సరం మా తండ్రి గారు మరి నిద్రించడం, ప్రభువుని నిద్రించడం, తర్వాత కొంతకాలానికి మా తల్లి గారు కూడా ప్రభువుని నిద్రించడం, మరి కొంతకాలానికి మరి నా కుటుంబం కూడా మరి నేను హైదరాబాద్కి మూవ్ కావడం, ఇక్కడ నా యొక్క పనులలో నేను ఉండడం, దాన్ని బట్టి మరి గ్రామ పరిచర్యకు నేను ఎక్కువగా వెళ్ళడం లేదు. మరి కొన్ని కారణాలను బట్టి ఆ పరిచర్య కూడా మరి వేరే వారి ద్వారా నడిపించబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా యొక్క చిన్న సాక్ష్యం. మరి బలంగా వాక్యంలోనికి వెళ్ళడానికి మనం ఆశపడదాం. సమయము మరి పాస్టర్ గారు 1 hour అన్నారు, దానికన్నా ముందే ముగించడానికి నేను ఇష్టపడతాను. దయచేసి అందరం కలిసి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చదువుదాం. అందరు తీసిన తర్వాత చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. చదువుదాం. క్రీస్తును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చాలా థ్యాంక్ యూ. ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నా నాయన. మరి నీ యొక్క సన్నిధిలో అయోగ్యుడనైనా నన్ను తండ్రి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మరి ఇక్కడ ఏదైతే వాక్యం బోధించినాయి, నా మాటలు కాక, నా జ్ఞానము, నా తలంపులు కాక, నీ మాటలుగాను మరి ఇక్కడ చేరిన వారందరికీ ఆదరణ, క్షేమాభివృద్ధి, హెచ్చరిక దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. నేను పోయినసారి చెప్పిన వాక్యాన్ని ఎందుకు చదివించాను అని అంటే, మనము ఆశీర్వాదమునకు కారకుల అగుటకు మనము పిలువబడుతుంది. మనం దేనికి పిలువబడ్డాము అని అంటే, బానిసత్వానికి కాదు, వెట్టి చాకిరికి కాదు, లేకుంటే మరి శాపానికి కారకులముగా మనం పిలువబడలేదు. కానీ మనం పిలువబడిన కారణం ఒకటే ఒక కారణం ఏంటిది అని అంటే, ఆశీర్వాదానికి కారకులుగా. అంటే మనము ఆశీర్వదింపబడాలా, మన పిల్లల పిల్లల తరాలు
ఆశీర్వదింపబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందులో మనం ఏమేం చేయకూడదని కొన్ని మాటలు చూసాం. మరి అందులో మొదటిదిగా మరి అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము నీ తండ్రి ఇంటిని విడిచి రమ్మని అక్కడ మాట్లాడాడు. ఎందుకు తండ్రి ఇంటిని విడిచి రమ్మన్నాడు అంటే తండ్రి ఇంటిలో మరి ఆరాధన, విగ్రహారాధన ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూసాం. తిరిగి అందులోకి వెళ్తే పాస్టర్ గారు ఇచ్చిన 1 అవర్కి ఇంకొక 1 అవర్ యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను కొద్దిగా కోట్ చేసి మాటలు మాట్లాడతాను. మొదటిదిగా ఆచారాలను దేవుడు ఇష్టపడడం లేదండి. ఈ రోజు వరకు కూడా నేను ఇది సజీవ వాక్యం అని ఎందుకు బలంగా చెప్తాను అని అంటే, మేము ఈ సువార్థీకరణలో వెళుతూ ఉన్నప్పుడు మరి ఒక దగ్గర బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేశారు. బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు చిన్న మారుమూల గ్రామం అంట. వాళ్ళు భయపడి, అయ్యో ఇది పరిశుద్ధ గ్రంథం మీరెందుకు పెట్టుకున్నారంటే వాళ్ళందరూ భయపడి వెళ్ళి 10 ఇళ్ళు కూడా ఉండవు. అక్కడ వాటర్ కాలువ పోతుంటే అందులో పడేస్తే అవి కొట్టుకొని వెళ్ళి వేరే గ్రామస్తులకు దొరికాయి. వాళ్ళు తీసుకొని చదివి మేము ప్రతి వారం ఒక గ్రామానికి వెళ్ళేవాడు. ఆ విధంగా నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ యొక్క వాక్యాన్ని చదివి రక్షణ పొందిన వారిని మేము చూడగలిగాం. అందుకనే ఈ వాక్యం ఏ రోజు కానీ జీవించే వాక్యం, ఈరోజు నీతో మాట్లాడుతుంది, లేకుంటే ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావు అని అంటే దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంది. అందుకనే నీవు ఆశీర్వాదానికి కారకునిగా ఉండుటకు పిలువబడ్డావు. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి ఆచారాలు, మరి విగ్రహారాధన అంటే లిటరల్గా వెళ్ళి విగ్రహాలకు మొక్కడమే కాదు, కానీ మరి నీలో ఉన్న ఏలాంటి ఆరాధన, లేకుంటే నీ లోపల ఉన్నటువంటి ఒక ఇష్టం ఉండొచ్చు, ఒక డ్రెస్ మీద ఇష్టం ఉండొచ్చు, ఒక మరి పరికరం మీద ఇష్టం ఉండొచ్చు, అది కూడా విగ్రహారాధనగా మారుతా ఉంది. కాబట్టి దాన్ని వదిలివేసి అబ్రహాము ఎప్పుడైతే దేవుని వెంబడించాడో ఈ రోజు వరకు మనము మీరు చూస్తే ఎన్నో మాటలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేశారు. ఎందుకంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ ముగ్గురు పేరు మీద పెట్టి ఏ రోజు కానీ ఇశ్రాయేళ్లకు కష్టం కానీ, దుఃఖం కానీ, శ్రమ కానీ, బాధ కానీ ఉన్నప్పుడు మరి గొప్ప గొప్ప దైవజనులు మీరు చూస్తే దేవుని వాక్యంలో ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానగానే ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అని అంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మరి అది నమ్మకముగా కనబడను. లేకుంటే అబ్రహాముకు దేవుని నమ్మాడు కాబట్టి అది నీతిగా ఎంచబడింది. మరి ఆ నమ్మకత్వాన్ని అదే దేవుడు, అల్ఫా ఓమేగా అయిన దేవుడు ఈరోజు నిన్ను పిలిచాడు. ఈ సంఘంలో నిన్ను అంటు కట్టి ఉన్నాడు, లేకుంటే ఈ సంఘంలో నిన్ను కూర్చున్నడానికి దేవుడు నిన్ను పిలిచిన దేవుడు అయింటున్నాడు. ఇంకో మాట మీకు పరిచయం చేస్తాను. సజీవమైన వాక్యంలో నుండి దేవుడు నాతో మాట్లాడినటువంటి ఇంకొక మాట మనందరికీ తెలుసు. క్రిస్మస్ సమయంలో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఈ యొక్క వాక్యాన్ని. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఈ మాట తెలియని క్రైస్తవులు ఉండరు కదా. అది కొన్ని వేల సంవత్సరాల పూర్వము క్రీస్తుని గురించి మరి ప్రకటించబడినటువంటి వాక్యం. మరి ఈ రోజు వరకు నెరవేరుతుందా? సజీవమైన వాక్యం కదా, జీవించాలి కదా, జీవిస్తుందా? దాని పని అయిపోయిందా అని మీరు అడిగితే ఈ రోజు వరకు కూడా జీవిస్తుంది. ఈ రోజు వరకు కూడా జీవవాక్యము ఈ రోజు తారీఖు 5వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం ఈ రోజు వరకు కూడా జీవిస్తుంది. ఎలాగంటారా? చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మరి కన్యక దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. అవునా? వాక్యంలో మీరు పరమగీతంలోకి వెళ్తే కన్యకను ప్రియునితో వర్ణిస్తూ ఉంటాడు. కన్యక మరి దేవుని రాకడలో సంఘం అనే కన్యక ఎత్తబడుతుంది అనే మాటలు రాయబడి ఉన్నాయి. మరి ఆ యొక్క కన్యక గర్భవతి అయి అనే మాట చూస్తూ ఉన్నాం. ఏ విధంగా గర్భవతి అయింది అని అంటే పరిశుద్ధాత్మ చేత. మరి మత్తయి సువార్తలో మరియను దర్శించినప్పుడు అక్కడ దేవదూత అంటా ఉన్నది, మరియా నీవు భయపడకము, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరించి ఉన్నావు. ఈరోజు మరి ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ సంఘంలో ఉన్న మనందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడిన వారమా, లేకుంటే మరి పాస్టర్ గారు సైమన్ శేఖరయ్య గారు వచ్చి ఇంటికి వచ్చి పిలిచారా మిమ్మల్ని? పరిశుద్ధాత్మ చేత పట్టబడి దేవుని సంఘానికి నడిపించబడిన వారమే. మరి దేవుని గర్భములో ఉన్నప్పుడు, సంఘ గర్భములో మనం ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఉండాలి అని అంటే వాక్యం. తల్లి ఏ విధంగా అయితే తన కడుపులో ఉన్న పిల్లవాడి మరి ఆ యొక్క శిశువు ఎదుగుదలకు ఎలాంటి ప్రోటీన్స్ తీసుకుంటుందో, ఎలాంటి బలమైన ఆహారం తీసుకుంటుందో, మరి సంఘంలో ఉన్నప్పుడు
మరి ఆదివార దినాన ప్రతి వారం కూడా పోషకార్థాలతో కూడినటువంటి వాక్యాన్ని దైవజనుల ద్వారా మీకు అందించబడతా ఉంది. ఎప్పుడైతే ఈ సంఘం నుండి బయటకు వెళ్తారో అప్పుడు మరి ఎవరిని కనింది అక్కడ కన్యక? యేసుక్రీస్తును అక్కడ కనినట్టుగా చూస్తాం. మొట్టమొదటిసారి అంతియొక్కయిలో క్రైస్తవులు అనబడిది అనే మాట మనం చూస్తాం. సో క్రైస్తవులు ఎవరిని అన్నారు అని అంటే ఎవరైతే క్రీస్తును అనుసరించారో, క్రీస్తు బోధనలను మరి విని వాటి గుండా నడుస్తున్నారో వారు క్రైస్తవులుగా పిలువబడితే అనే మాట మనం అక్కడ చూస్తాం. ఆ విధంగా ఈ రోజు వరకు కూడా వాక్యము నెరవేరుతా ఉంది. ఈరోజు ఇక్కడ వాక్యం విన్న మీరు, నేను ఎందుకు ఈ మాటలు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను అంటే ఈరోజు నా టాపిక్ వచ్చి సువాసన లేకుంటే వాసన గురించినటువంటి మాటలు నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మరి ఇక్కడ అంటా ఉన్నాడు పరిమళ వాసనగా ఉండుటకు మరి ఏం చేశాడంటే అక్కడ క్రీస్తు, మళ్ళొకసారి చదువుతున్నాం 5:2లో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. చాలు. మనం ఇక్కడ చూస్తే ఆయన మనల్ని ప్రేమించేవాడు అయి ఉంటున్నాడు. మన కొరకు తనకు తానే బలిగా అర్పించుకొని దేని కొరకు అర్పించుకున్నాడు అంటే ఈరోజు ఇక్కడ చేరిన నీవు నేను పరిమళ వాసనగా ఉండడానికి ఆయన ఈరోజు ఇష్టపడతా ఉన్నాడు. మరి ఈ సంఘంలో నుండి మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ఎలాంటి వాసన కలిగి ఉండాలి అనేది మనం ఇక్కడ చూసుకున్నాం. మరి వాసనలు అనేక రకాలు ఉంటాయి కదా. మరి దాన్ని డివైడ్ చేస్తే ఒకటి మంచి వాసన, రెండవది చెడు వాసన. రెండు ఎక్కువగా మనం ఏ వాసనని ఇష్టపడతాం? చెడ్డ వాసనని ఇష్టపడతామా మంచి వాసనని ఇష్టపడతాం? మంచి వాసననే మనం అందరం ఇష్టపడతాం. ఇక్కడ కూడా ఈ యొక్క గ్రంథంలో మరి రాయబడి ఇంగ్లీష్లో దాన్ని స్వీట్ స్మెల్ అనే మాట మీరు అక్కడ చూస్తారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే మరి స్వీట్ స్మెల్ అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. తీపికి లేకుంటే మంచి వాసనకు సాదృశ్యంగా మనం చూస్తాం. ఈ వాసనల ద్వారా మరి ఏమేమి జరిగాయి లేకుంటే ఏ అద్భుతాలు జరిగాయని మనం కొన్ని మాటల్లో మనం ధ్యానిస్తాం. మొదటిగా మన నాలుక ఏ విధంగా అయితే రుచులు చూస్తూ ఉందో మన ముక్కు కూడా ఎన్నో రకాల వాసనలు ఈ లోకంలో ఉన్నప్పుడు అది మరి స్మెల్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ కొద్దిసేపు ఉండడానికి ఇష్టపడతాం. చెడ్డ వాసన ఉన్న దగ్గర ఉంటామా? మనం ఎప్పుడన్నా హైదరాబాద్ మూసి దాటుకుంటా వెళ్తూ ఉంటే మనం ఏసీ విండోస్ అన్ని బంద్ చేసి తీసుకొని వెళ్తామా? వెళ్ళలేము. ఎందుకు అని అంటే ఆ వాసనను మనం భరించలేము. అదే మరి ఏదైనా ఒక మంచి ఫ్లవర్ గార్డెన్లో మీరు నడుస్తున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళలేరు. మేము ఒకసారి కన్యాకుమారి ప్రయాణం వెళ్తూ బెంగళూరు అవుట్స్కట్స్లో నుంచి బైపాస్లో వెళ్దామని వెళ్తూ ఉన్నాం. అక్కడ వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద రోజ్ గార్డెన్స్, ఎన్నో మంచి మంచి డిఫరెంట్ రోజెస్ అక్కడ ఉన్నాయి. ఆ గార్డెన్స్లో వాళ్ళు పోస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే మరి నేను నా బిడ్డ చాలా చిన్నగా ఉంది, నా భార్య, వాళ్ళని రమ్మంటే అందులో నుంచి రావడానికి ఇష్టపడడం లేదు. ఎందుకు అని అంటే ఆ వాసన అక్కడ ఉన్న వారిని అంత అట్రాక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ వాసన మనల్ని కూడా మన నిజ జీవితంలో ఎంతో ప్రభావితం చేసేదై ఉంటుంది. మరి మనం బయటికి వెళ్ళేటప్పుడు మంచి మంచి పర్ఫ్యూమ్స్ వాడతాం కదా. మరి ఈ మధ్య నేను మా యొక్క బంధువు పర్ఫ్యూమ్స్ వానికి ఇష్టం. పర్ఫ్యూమ్ కొనడానికి జీవికే మాల్లో ఒక స్టోర్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు దరిదాపుగా ₹1,00,000 వరకు అక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. నేను అనుకున్నాను ఎందుకప్ప ఇంత ధర వాటికంటే దాని మీద ఏదో అన్ని రాసి ఉన్నాయి. దాంట్లో వాళ్ళు వాడినటువంటి ఏవేవైతే ఏ ఫ్లవర్ని వాడు వాడారు. మరి ఇంత ధర పెట్టి కూడా వెచ్చించి కూడా మనం ఆ యొక్క పర్ఫ్యూమ్ను వాడతాం. ఎందుకు అని అంటే మనం వేరే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మంచి వాసనను మనం కలిగి ఉండాలి. లేకుంటే మన వాసన ద్వారా ఇతరులు మనకు మరి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనం చూస్తాం. టీవీ యాడ్లలో కూడా చూపిస్తూ ఉంటారు కదా, ఎంతో మరి అట్రాక్ట్ చేసినట్టు. కానీ మరి నిజమైన స్పిరిచువల్గా మరి ఆ యొక్క వాసనను మనం చూస్తే మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం ఒక మొదటి ఆదికాండము 28వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అందరు తీసిన తర్వాత చదువుదామమ్మా. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తాం.
చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. చాలే, థ్యాంక్ యూ. మొట్టమొదట మనం ఆది కాండంలో చూస్తే ఇదంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది, మనకు తెలిసినటువంటి భాగమే. అందులో ఏం జరిగింది అంటే దేవుడు మొత్తము మరి భూమిని మొట్టమొదటిసారిగా నాశనం చేయడం మనం చూస్తాం. నోహు కాలంలో నోహు ఒక్కడే నీతిమంతుడుగా అక్కడ కనబడ్డాడు. తక్కిన కుటుంబం అంతా కూడా, జనులంతా కూడా యెహోవా దృష్టికి మరి పాపము చేసిన వారుగా చూస్తాం. దానికి ముందు మనం గమనిస్తే ఎంత భయంకరమైన పాపం చేశారంటే 6వ అధ్యాయంలో అక్కడ మాటలు రాయబడి ఉన్నాయి. నేను ఒక మాట చదువుతాను. అదే ఆది కాండం 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. ఎంతవరకు మీరు వెళ్ళారు ఆ రోజుల్లో అని అంటే, మరి దేవుని యొక్క కుమారుడు నరులతో సాంగత్యం చేయడానికి ఇష్టపడ్డట్టుగా మరి ఇక్కడ చూస్తాం. అప్పుడు దేవునికి మరి ఆయన ప్రణాళిక, ఆయన యొక్క ఇష్టం అంతా మరి వేరే దారిలో వెళ్ళడం అక్కడ చూసి దేవుడు ఏం చేశాడు, భూమి అంతటిని చూసినప్పుడు నోవహు ఒక్కడే నిందారహితుడుగా చూస్తాం. అక్కడ మరి ఆ జల ప్రళయం వచ్చిన తర్వాత, ఆ యొక్క ప్రళయం అంతా అయిపోయిన తర్వాత, అరారాతు కొండ మీద ఆ యొక్క నావ ఆగిన తర్వాత తిరిగి వారు భూమి మీదకి వచ్చి నోవహు మొట్టమొదట చేసినటువంటి పని ఏంటిది అని అంటే, అక్కడ ఒక బలిపీఠం చదువుదామా. నోవహు 60 ఏళ్ళు ఇక్కడ 8:21 చూద్దాం. దానికి ముందు 2 వచనాలు మనం అక్కడ చూస్తే, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోరలను ఓడ నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడా నున్న భూజంతువులను వెంట పెట్టుకొని వెలుపలికి రావాలను. అప్పుడు భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పాను. ఇది దేవుడు రెండోసారి. మొట్టమొదట ఆదాముతో మనం చూస్తాం, నీవు భూమిని నిండించి అభివృద్ధి పొందమనే మాట. ఇక్కడ రెండోసారి మరి నోవహు కుటుంబానికి చెప్తా ఉన్నాడు. అప్పుడు 20 వచనం, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, 20 వచనంలో చూద్దామండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి. సో ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట నోవహు ఇక్కడ బలిపీఠాన్ని కట్టి దాని మీద మరి పరిశుద్ధ జంతువులను పశువులను బలిపీఠంగా బలి అర్పించినప్పుడు అక్కడ నుండి వెళ్ళినటువంటి సువాసన, ఆ యొక్క బలి అర్పణ ఏదైతే దేవునికి చేరిందో దేవుడు అంటా ఉన్నాడు, ఆ యొక్క శ్వాసనను మరి ఆయన పొందుకొని ఆయన స్వీకరించి ఇక మీదట అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలో ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. సో దేవుడు ఇక్కడ ఆయన యొక్క క్రియను తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేన్ని బట్టి అంటే ఆ యొక్క వాసనను బట్టి, ఆ యొక్క సువాసనను బట్టి ఆయన ఇక మీదట భూమి నిన్నటికి నేను శపించను. ఈ రోజు వరకు భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన కార్యాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఒకసారి నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడంటే ఇక మీదట
నరులను బట్టి. ఈరోజు మనం ఎన్నో వింటా ఉన్నాం, ఘోరంగా చర్చెస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దేవుడు అద్భుతకరుడు కాడా? ఆయన బలము వేల సేనలు, ఒక్క సేన ఈక్వల్ టు 3600 మరి కాల్బలం లేకుంటే మరి కెరూబుల బలం అనే మాట చూస్తాం. ఒక్క సేన చాలండి. ఒక్క సేనకు ఆయన ఆజ్ఞ ఇస్తే ఈ భూమినంతా కూడా నామరూపాలు లేకుండా చేయగలరు. 3600 సమూహం. మరి అలాంటి కెరూబులు సెరుబులు నిత్యము ఆయన సన్నిధిలో 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో కళ్ళను మూసుకొని ఆయన సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుతూ హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి ఆ కీర్తనలు పొందుతూ అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు ఈరోజు నిన్ను రక్షించలేడా? ఈరోజు అదే దేవుడు నిన్ను కాపాడలేడా? అంటే దేవుడు ఒక్కసారి నిర్ణయం చేసుకుంటే ఆయన మరి మాట మార్చడానికి కానీ అబద్ధం ఆడడానికి కానీ ఆయన నరపుత్రుడు కాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన ఈ రోజు వరకు మనము ఇంకా చూస్తా ఉన్నాం. ఎందుకు ప్రభువా? నేను కూడా ఒక క్రైస్తవుని లాగా రోషంతో దేవుని అడిగాను, కానీ దేవుడు ఎప్పుడైతే ఈ సువాసనను ఆగ్రహించుకొని దాన్ని పొందుకొని ఒక డిసైడ్ చేసుకున్నాడు, ఇక మీదట నేను భూమిని నాశనం చేయను. అది ఎవరిని బట్టి? మనుషులను బట్టి నేను దాన్ని నాశనం చేయనని దేవుడు నిర్ణయించుకున్నాడు. రెండవ వాసనను మనం చూద్దాం. మరి అదే ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ ఇంకొక వాసనను మనం చూస్తాం. 22వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనిస్తే, అందరు బైబిల్ తీసుకున్నట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ అంటాడు, చదవండి అమ్మ ఎవరైనా. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. చాలా మంది ఇక్కడ చూస్తే ఇదందరికీ పరిచయమైనటువంటి వాక్యమే కదా. ఎవరి గురించి అండి? ఎవరి గురించి రాయబడింది? ఇస్సాకు తన కుమారుడైన ఏశావుకు కొన్ని దీవెనలు ఇవ్వాలని ఆశపడతాడు, కానీ తన తల్లి ద్వారా యాకోబుకు మరి అవి తల్లి అనడం కంటే దేవుని యొక్క చిత్తానుకూలంగా యాకోబు పొందినట్టుగా చూస్తాం. ఈ వాసన ఎవరిది? ఈ వాసన అంటే తన పెద్ద కుమారుడైన ఏశావు యొక్క వాసన అంట. ఏశావు గురించి రాయబడింది, అతడంతా మరి అడవిలో మరి వేటాడడంలో నేర్పరి అనే మాట మనం చూస్తాం. ఈ రోజులో డిస్కవరీ చూస్తే మనకు ఒక్కొక్క జంతువుని ఏ విధంగా వేటాడతారు, కొన్నిసార్లు ట్రైబ్స్ వాళ్ళు ఏ విధంగా వేటాడతారు అనేది మనం చూస్తాం. మరి అలాంటి నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఈ యొక్క ఏశావు. తన యొక్క బట్టలన్నీ కూడా జంతువుమయమై ఉండవచ్చు, దాని రక్తం జిల్లు ఉండవచ్చు, లేకుంటే తన యొక్క వాసన తన తండ్రికి తెలుసు ఆ యొక్క వాసన ఏ విధంగా ఉంటుందో. నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఈ రోజు కూడా ఉంటాయి కదా, అందరి ఇళ్ళలో పిల్లోస్ ఉంటాయి. నేను చాలా చిన్నవాడిని. మా డాడీ నన్ను నా పిల్లో తీసుకురాపోరా అని పంపిస్తుండే. అన్ని యూజువల్గా బెడ్రూమ్లో అన్ని కలర్స్, అన్ని పిల్లో కవర్స్ సేమ్ ఉంటాయి. నేను మా డాడీని అడిగేవాడిని, ఎక్కడుంది నీ పిల్లో అంటే అడుగుతా తెలుపురా అనేది. మళ్ళీ మా డాడీని అడిగితే ఏడ తిరుగుతాడు అనేసి బెడ్రూమ్లో పోయి ఆ పిల్లో వాసన చూసేవాడిని. వాసన చూస్తే మా డాడీ వాసన, ఓకే ఈ పిల్లో తీసుకొని వెళ్ళి ఇస్తే ఎట్లా దొరికిందిరా అంటే వాసన చూసి తీసుకొని వచ్చినాను. ఈ రోజు వరకు కూడా మీరు చూస్తే మనం వేసుకునేటువంటి బట్టలు మనం రెగ్యులర్గా వాడేవి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క సపరేట్ వాసన అనేది ఉంటుంది. ఆ విధంగా ఆ రోజుల్లో పర్ఫ్యూమ్స్ లేవు, కానీ మరి ఇక్కడ ఏశావు వాసన తన తండ్రికి తెలుసు. ఆ వాసనను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ఎందుకంటే అతడు అంధుడు అయి ఉన్నాడు, చూపులు మరి చూడలేడు సరిగా. తాను చనిపోక ముందు తన కుమారునికి దీవెనలు ఇయ్యాలని ఆశపడి అక్కడ కుమారుని అడిగినప్పుడు మరి యాకోబు వెళ్ళి ఆ యొక్క వండిన పదార్థాలు అక్కడ తన తండ్రికి తినపెట్టిన తర్వాత దీవెనలు పొందేటప్పుడు మరి ఈ యొక్క దీవెనలు చూస్తాం. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే, ఆ వాసన తన ఏ కొడుకుకైతే దీవెనలు ఇవ్వాలనుకున్నాడో ఆ కొడుకుకి ఇయ్యలే, కానీ
మరి చిన్న కుమారుడు ఆ యొక్క దీవెనలు పొందగలిగాడు. ఆ వాసన అంత ప్రభావితం చేసింది అని నా యొక్క పాయింట్ ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ వాసనను చూసిన తర్వాత అక్కడ రాస్తాడు కదా, ముద్దు పెట్టుకొని అప్పుడు అతని వస్త్రముల వాసన చూచి అతనిని దీవించెను అనే మాట చూస్తాం. మొదటిదేమో దేవుడు వాసనను చూసి పశ్చాత్తాపడ, లేకుంటే దేవుని యొక్క మనస్సు మార్చుకున్నాడు. ఇక మీదట అనే మాట చూస్తాం. ఇక మీదట ఇంతటి నాశనాన్ని నేను భూమికి చేయను, లేకుంటే ఇక మీదట నేను ఈ యొక్క లోకాన్ని నాశనం చేయను అంటా ఉన్నాడు. రెండోదిగా మనం ఇక్కడ గమనిస్తే మరి ఆ వాసనను బట్టి దీవెనలు కొడుకు పొందడానికి కారణమైంది. మరి అలాంటి వస్త్రాన్ని మరి వాసనగా అతడు ధరించుకున్నట్టుగా చూస్తాం. మూడోదిగా ఇంకొక వాసనను మనం చూస్తాం. అదే అధ్యాయం 7వ అధ్యాయము 21వ వచనంలో మనం అక్కడ చూస్తాం. ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం. ఎవరైనా చదవండి. అప్పుడు పక్షులేవి, పశువులేవి, మృగములేవి, భూమి మీద ప్రాకు పురుగులేవి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేవి, సమస్త నరులేవి చనిపోయి. చాలు. ఇక్కడ చూస్తే ఈ కింది వచనాల్లో చూస్తే అక్కడ ఆ మోషే ఎప్పుడైతే ఈ యొక్క ఏరును కొట్టినప్పుడు ఆ ఏరు మొత్తం కూడా కంపు కొట్టినట్టుగా మనం చూస్తాం. ఆ వాసనను భరించలేనటువంటి వాసనగా మనము అక్కడ చూస్తాం. ఆ యొక్క వారందరూ చనిపోయి ఆ యొక్క కలేబరాల వాసన భయంకరంగా ఉండింది అని చూస్తాం. ఎందుకు ఈ ఒక్క మాట నేను గుర్తు చేస్తానంటే, మరి చనిపోయినటువంటి మృత కలేబరాల వాసన చూడడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. అది ఏ వ్యక్తికి కూడా ఇష్టంగా అనిపించదు. కాబట్టి మరి దాన్ని విసర్జించుకుంటాం. కాబట్టి ఆ రోజుల్లో అక్కడ ఉన్న వారు ఆ కంపును మరి వారు విసర్జించుకున్నట్టుగా చూస్తాం. ఈ యొక్క 3 వాసనలు మనం గమనిస్తే 3 వేరే వేరే అటువంటి సందర్భాలలో వేరే వేరే మరి సందర్భాలకు వాడినట్టు లేకుంటే మనం చూస్తాం. ఒకటేమో దీవెనకు కారణంగా మారబడింది, ఇంకోటేమో దేవుడు తిరిగి మరి నాశనం చేయకుండా ఒక నిర్ణయానికి కారణంగా వాడబడింది. మరి ఆ ఏరును కొట్టినప్పుడు, మోషే ఆ ఏరును కొట్టినప్పుడు అందులో ఉన్న జలచరాలు అన్నీ చనిపోయి కంపు కొట్టను అనే మాటగా చూస్తూ ఉన్నాం. ఇది ఈ 3 మనకు ఒక అవగాహనగా ఉన్నప్పుడు కొద్దిగా లోపలికి వెళ్దాం, ఇంకా కొద్దిగా లోపలికి వెళ్దాం. మరి ఇంకొక 20 నిమిషాల సమయం ఉంది. 20 అంటే నేను 15 నిమిషాల్లో ముగిస్తాను. దయచేసి కీర్తనలో 133వ కీర్తన చదువుకుందాం. దయచేసి 133వ కీర్తన 133వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. దయచేసి అందరు తీసిన తర్వాత చదువుకుందాం. 3 వచనాలు ఉన్నాయి కానీ 2 సరిపోతుంది. 2 చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డుమన మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ మనం గమనిస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అతని తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము. ఇక్కడ మళ్ళా ఆ యొక్క పరిమళ తైలం సువాసనను ఇక్కడ రాస్తా ఉన్నాడు దైవజనుడు. మరి దావీదు అక్కడ చక్కని వర్ణన ఇస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే, ఈ సువాసన దేనికి సాదృశ్యం ఈరోజు అని అంటే సహోదరుల ఐక్యత. మరి సహోదరుల ఐక్యత అంటే ఇంగ్లీష్లో యూనిటీ అంటారు కదా. యూనిటీ అనేది మరి తెలుగులో 2 తాళ్ల బలం గొప్పదా, 1 తాడు బలం గొప్పదా? ఎన్ని తాళ్ళు బలాన్ని మనం చేకూర్చాలంటే అన్ని తాళ్ళని వేస్తే ఆ యూనిటీ అనేది బలంగా ఉంటుంది. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాట మనం చూస్తాం. సో సహోదరుల ఐక్యత ఇక్కడ వస్తుందండి ప్రాబ్లం. చెప్పండి, సహోదరులు ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి వారే, కానీ ఎక్కడ వస్తుంది? అమ్మ చెప్పాలి, ఎవరు ఎక్కడి నుంచి వాడు? ఆస్తుల దగ్గర, రైట్. రైతు దగ్గర.
మొట్టమొదట వచ్చేది ఆస్తుల దగ్గరనే. ఒక తల్లి గర్భంలో నుండి జన్మించి ఎంతవరకు యూనిటీగా ఉంటారంటే వారి వివాహాలు కానంత వరకు. నేను వివాహమైన వ్యక్తిని తప్పుగా మాట్లాడడం లేదు, వాడు వచ్చినాక కారణాలు ఏం చేంజ్ కావండి, నీ బుద్ధిలోనే ఉండాలి. మన బుద్ధిలో తప్పు ఉండి వచ్చిన వ్యక్తులను అల్లుడు కానీ కోడలు కానీ వాళ్ళని బదనాలు చేయడానికి చూస్తాం, కానీ అది కాదు. మరి యూనిటీ అనేది ఒక్కసారి అపోజిట్ అయిన పౌలు విషయానికి వెళ్తే, సౌలుగా ఉన్నప్పుడు మరి అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తాడు చక్కని మాటలు. ఏవేవైతే లాభకరంగా ఉండెనో అతడు సున్నతి విషయం రాస్తాడు, ధర్మశాస్త్రం విషయం రాస్తాడు, మరి సంఘాన్ని హింసించే విషయం రాస్తాడు. ఇవన్నీ కూడా ఆయనకు లాభకరమైన. ఈ రోజులో బెస్ట్ సిటిజన్షిప్ ఎవరిదండి చెప్పండి? ఏ సిటిజన్షిప్ కావాలనుకుంటారు? అమెరికా. యూజువల్గా ఎవరైనా అమెరికా కావాలి. ఎందుకు అని అంటే అమెరికా సిటిజన్షిప్ ఉంటే ఎన్నో దేశాలు రెడ్ కార్పెట్ వేస్తాయి. మన సిటిజన్షిప్ కూడా తక్కువేం కాదండి. భారతదేశం కూడా మీరు తీసుకొని వెళ్తే కొన్ని శ్రీలంక కానీ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, సింగపూర్ కానీ ఇంకా తైవాన్ కానీ కొన్ని కంట్రీస్కి వితౌట్ వీసా వెళ్ళవచ్చు. ఎందుకు అని అంటే నువ్వు ఈ దేశ పౌరుని కాబట్టి నిన్ను గౌరవిస్తా ఉన్నా. అలాగున మరి ఆ రోజుల్లో సౌలుకున్నటువంటి మరి పౌరస్థితి ఎంతో గొప్పది. మరి వాటన్నింటినీ కూడా ప్రభు కొరకు నష్టంగా ఎంచుకున్నాడు. ఈరోజు సహోదరులలో ఉన్న ముఖ్యమైన సమస్య ఆస్తుల విషయంలో మరి ఎన్నో కొట్లాటలు. మా ఇంట్లో కూడా మేమిద్దరం అన్నదమ్ములు, మా ఇంట్లో కూడా వచ్చాయి, ఏ ఇంట్లోనైనా వస్తాయి, రావని ఏం లేదు. మరి దేవా నేను ఇంత వాక్యం ఎరిగి నలుగు ఇంతకుముందు అయ్యగారు అన్నట్టుగా ప్రాక్టికల్గా జీవించడానికి ఆశపడతా ఉన్నాను. మరి మా సొంతగా మా ఇంట్లో ఇద్దరం అని చెప్పా. మా అన్న పుట్టిన 12 ఏళ్ళకి నేను పుట్టాను. మా అన్న ఆయన కెనడాలో, ఆయన అక్కడ సిటిజన్, అక్కడ సెటిల్ అయ్యాడు. ఆయన నాకు నాయన కట్టిన ఇల్లు లేకుంటే అది నాకు కావాలా అన్నాడు. నిజానికి నేను పుట్టి పెరిగినటువంటి గ్రామము, నేను ఉన్నటువంటి ఇల్లు, ఎన్నో మెమొరీస్ ఉన్నాయి అక్కడ నాకు. డాడీ చనిపోక ముందు కూడా ఆయన అన్న మాట, అన్న కెనడాలో ఉన్నాడురా, మరి ఆయన అయితే ఇవన్నీ వద్దంటున్నాడు, మరి ఇవన్నీ చూసుకొని నువ్వే భద్రంగా ఉంచుకో అని తను చనిపోక ముందు నాతో అన్న మాట. నేను అనుకున్నాను అవన్నీ నాకే ఉంటాయని. కానీ ఎప్పుడైతే అన్న అడిగాడో దేవుణ్ణి ఒకటే ప్రార్థించాను, ప్రభువా మరి ఈ సమస్య నా దగ్గరికి వచ్చింది, నేనేం చేయాలన్నప్పుడు అపోజిట్ పౌలు ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. ఏవేవి లాభకరము వాటిని నేను నష్టంగా ఎంచుకుంటుంది. దేవుడు ఈరోజు ఒక ఇల్లు నాకు లాభకరంగా నేను తీసుకుంటే, ఒకవేళ మా అన్న దగ్గర నుంచి లేదు అని కొట్లాడి చేసుకుంటే సహోదరుల ఐక్యత అనేది అక్కడ దేవుని వాక్యము అక్కడ వర్తిల్లదు. నేను ఒక దగ్గర నిలబడి వాక్యం చెప్పాలి అని అంటే నా లోపలనే నేను సరిగా లేనప్పుడు నేను వినబడి, అందుకనే దేవుడు ఆదిలోనే నాతో మాట్లాడినప్పుడు నీకే రక్షణ లేనప్పుడు వరకు నువ్వు రక్షణ సువార్తను నువ్వు ప్రకటిస్తున్నావు. ఆ విధంగా నేనే ఇప్పుడు నా కుటుంబంలో వచ్చిన ఈ సమస్యను తీర్చుకోలేనప్పుడు నేను రేపన్నాడు వాక్యం చెప్పడానికి యోగ్యుడని కాదు. నేను వెంబడి మా అన్నకు ఫోన్ చేసి చెప్పానన్నా నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తే అప్పుడు నీ పేరు మీద రిజిస్టర్ చేస్తాను. అన్యాయంగా తను పుచ్చుకున్నాడని నేను అనడం లేదు, కానీ తన ఆశపడ్డాడు. మరి దానికి ప్రతిగా నీవు పొలాన్ని తీసుకోరా, నీకు 2 ఎకరాల పొలం నువ్వు తీసుకో, ఇల్లు నాకు కావాలి అన్నప్పుడు నేను ఏమి ఆటంకం చేయలేదు. ఒక మాట అన్న నీకు పొలం కూడా కావాలంటే నువ్వు తీసుకో, నాకు ఎలాంటి ఆటంకం లేదు. ఎందుకంటే నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆయన ఏ రోజు నిన్ను చక్కని మాటలు రాస్తాడు. కీర్తనలో ఉంటుంది, మరి నేను చిన్నవాడని అయ్యింటిని ఇప్పుడు వృద్ధుడని అయితిని, ఆయన యందు నమ్మిక ఉంచిన పిల్లలు ఆకలి కొనుట కానీ దీనస్థితిలో ఉండుట కానీ చూచి ఉండలేదనే మాట మనం చూస్తాం. దేవుడు విడిచేవాడు కాదు. అందుకనే నేను ఎన్నో మాటలు పర్యాయాలు చెప్తూ పాస్టర్లకు నేను ఆ ఘనత ఇస్తాను. ఎందుకంటే వారు యవ్వన ప్రాయంలో దేవుని పరిచర్య కొరకు వారు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు. ఈరోజు నేను ఒక మామూలు క్రైస్తవుని లాగా నా వ్యక్తిరీత్యా నా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబం పోషించుకుంటూ మరి దేవుని పరిచర్యలో వాడబడుతుండవచ్చు, కానీ దేవుని సేవకులు అలాగే కాదు. దేవుని సేవకులను పోషించేది ఆయననే. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మరే నా ద్వారా పోషింపబడుతున్నాడు, లేకుంటే నేనేసే ఇచ్చే కానుక ద్వారా పోషించబడుతున్నాడని కాదండి. దేవుని వాక్యంలో ఎన్నో రెఫరెన్స్ నేను చూపించగలను.
ఎన్నో రెఫరెన్స్లు నేను ఇవ్వగలను, కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన నమ్మిన వారికి ఏ రోజు కూడా మరి ఆకలితో ఉంచడండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏలికి దేని చేత ఆహారాన్ని పంపించాడండి? కాకుల ద్వారా. ఒక్కటి ఆలోచించండి, కాకులు దేన్నన్నా వదిలిపెడతాయా? కుళ్ళిపోయిన దాన్ని కానీ, మనం వాసన వస్తుందని విసర్జించుకున్న దాన్ని కానీ కాకులు అవి తింటాయి. కానీ దేవుడు దానికి ఏమిచ్చాడు? మాంసపు ముక్కను, రొట్టెను రోజు తీసుకొని వెళ్ళి ఏటి ఒడ్డున ఉన్నటువంటి దైవజనునికి ఇవ్వాలండి. నీవు నేనెంత? ఒకసారి ఆలోచిస్తాం. నీవు నేనెంత? కొన్నిసార్లు అనుకుంటామండి, నేను వ్యక్తిగతంగా బయటికి వెళ్ళి ఒక దగ్గర నిలబడ్డప్పుడు నేను జాక్సన్, నేను ఫలానా ఉద్యోగిని అని చెప్పుకోగలుగుతాను. ఒక దేవుని సేవకుడు, నేను ఒక రోజు ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, నాతో నా క్లాస్మేట్ వాడు, మన పేరు క్రిస్టోఫర్, దేవరకొండలో వాడు పరిచయం చేస్తూ ఉన్నాడు. వాడికి నేను కాల్ చేసి నా ఏదైనా పనులు ఉంటే ఈ పని చేపిరంటే, ఒక రోజు వాడు నాతో లైన్లో ఉండి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ఎవరు బాబు నువ్వు అనగానే నేను దేవుని సేవకుడిని అన్నాడు. ఆ మాట వినగానే దేవా ఎంత గొప్ప ఆధిక్యత నాకు లేదే అనిపించింది. దేవుని సేవకునికి దేవుడిచ్చేటువంటి గొప్పమైన ఆధిక్యత, దేవదూతలకు లేని భాగ్యం దేవుడి సువార్తను ప్రకటించే దైవజనుడికి దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి దైవజనుడి గురించినటువంటి మాటలు మనం అనుకోకూడదండి. ఏ రోజు కూడా ఆయన దేవుడు కాకోలంలో చేత పోషించిన వాడు ఈరోజు ఏ విధంగా ఆయన పోషిస్తాడు. కానీ మనము దేవుని సేవకుల విషయం ఎన్నో మాటలు ఉన్నాయి. నేను దేవుని చిత్తం అయితే ఇంకా ముందు కాలంలో మాటలు మాట్లాడుతాం. దావీదు విషయానికి వెళ్తే, దావీదుతో కూడా దేవుడు తోడై ఉండేను అనే మాటలు రాయబడి ఉంటాయి. సౌలు విషయానికి వస్తే, దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలును పట్టి పీడించగానే మాటలు రాయబడి ఉంటాయి. వరిరూరి ఆ ఇంట్రడక్షన్ మనం అక్కడ చూస్తే ఆ గ్రంథంలో, ఎప్పుడైతే వారిద్దరికి యుద్ధం జరుగుతా ఉందో, సౌలు ఒక కొండ మీద, దావీదు ఒక కొండ మీద ఉంటాడు. ఆ లోయలో గుండా వెళ్ళి సౌలు పండుకున్నప్పుడు తన వస్త్రపు చెంగును కోసుకొని వస్తాడు దావీదు. తిరిగి ఉదయాన తీసుకొని వచ్చి, నిన్ను చంపడం నాకు క్షణకాలం కాదు, కానీ నిన్ను ముట్టుటకు దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు, లేకుంటే నిన్ను ముట్టకూడదు నేనని నీ వస్త్రపు చెంగు కోసుకొని నీకు ఆ నిదర్శనగా తీసుకొని వచ్చానని ఆ మాటలు చూపించడానికి ఎంతో దావీదు బాధపడతాడు. అయ్యో, దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి యొక్క వస్త్రపు చెంగు నేను కోసుకున్నానే, లేకుంటే అతని వస్త్రాన్ని నేను తాకానని ఎంతగానో బాధపడతాను. దేవుని వాక్యంలో చూస్తే దావీదు గురించిన మాటలు, ఆయన దేవుని యొక్క హృదయానుసారి అనే మాటలు. అంతగా ఉన్న వ్యక్తులే దేవుని విషయంలో, దేవుని సేవకుల విషయంలో ఎదిగిపోయారు. కాబట్టి ప్రియ సంగమా, మీలో ఈ తప్పులు ఉన్నాయని కాదు, కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అని అంటే, దేవుడు నన్ను ఆ విధంగా ప్రేరేపించిన కొలది నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా నేను ప్రిపేర్ అయినటువంటి వాక్యము గడిచిన 3-4 రోజుల వరకు వేరేది చెప్పాలని ఆశపడ్డాను. కానీ నిన్నటి రాత్రి నేను కూర్చున్నప్పుడు దేవుడు నన్ను బలంగా ఈ మాటలు మాట్లాడమని ప్రోత్సహిస్తే తిరిగి నేను ఈ మాటలు మాట్లాడడానికి ఆశపడతాను. కాబట్టి దేవుడు ఆయన పోషించేవాడై ఉంటున్నాడు. ఆయన ఏ రోజు కూడా నిన్ను విడువడు, ఎడబాడు. నీ ఆస్తి ప్రాబ్లమ్స్ ఉన్నా, నీ యొక్క సమస్య ఏదున్నా, అరే ఇది ఇచ్చి వేస్తే నాకు రేపు ఏం తిండికుండదేమో అనుకోవచ్చు, కానీ దేవుని కొరకు నష్టంగా ఎంచు. మరి ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో దేవుని కొరకు నష్టంగా ఎంచుకుంటే నీ కుటుంబంలో నెమ్మది, అన్నదమ్ముల మధ్యలో ఐక్యత ఉన్నప్పుడు అంటే అది పరిమళ వాసనగా మారుతుందనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ యూనిటీ, ఇద్దరి మధ్యలో ఉన్న యూనిటీ ఒక సువాసనకు కారణంగా ఉంటుంది. అప్పుడు ఈ ఇంటిని గురించినటువంటి మాటలు, అరే ఈ స్నేహితులు ఎంత మంచి వారు లాగుంటారు, ఈ బ్రదర్స్ ఎంత స్నేహితులు లాగుంటారు అనే మాట మనం చూస్తాం. మీరు, నా భార్య మన మధ్యలోనే ఉంది, మీరు చూడవచ్చు. నేను ఇప్పుడు ఈ వైపు కూర్చొని ఉంది, కానీ నేను ఎప్పుడు వాక్యం చెప్పిన ఒక మాట అంటాను. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు తన భార్య ముఖం చూసి మాట్లాడగలిగితే సరి అయిన మాటలు మాట్లాడుతున్నాడని నిర్ధారించవచ్చు. ఎందుకు అని అంటే ఆ వ్యక్తికి సమస్తం తెలుసు. ఇక్కడ కూర్చున్న నా గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ నా భార్యకైతే సమస్తం తెలుసు నేను ఎలాంటి వాడిని. మరి ఆ విధంగా మనం గమనిస్తే ఆ ప్రేమ లేకుంటే ఐక్యత మనను సువాసనకు కారణంగా మారుస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అది ఎంతో మేలు అనే మాట చూస్తాం. కాబట్టి ఈ రోజు వరకు
లైవ్ ద్వారా ఎంచిన వారికి ఎన్నో సమస్యలు ఉండవచ్చు, కానీ దేవుని కొరకు నష్టంగా ఎంచుకో, మరి అది నీకు దీవెనగా మారుతుంది అనే మాట మనం చూస్తాం. రెండవదిగా చూస్తే ఇంకొక సువాసన, ఇది నీకు మరి బయటికి కనబడే సువాసన కాదండి. నిన్ను చూడగానే వ్యక్తులు అరే ఎంతటి పరిమళ వాసన కలిగి ఉన్నావు అంటే, అరే ఈ వ్యక్తి దగ్గర ఇలాంటి గుణాలు ఉన్నాయని చెప్పేటువంటి మరి స్పిరిచువల్ స్మెల్ను మనం ఈ మాటల్లో చూస్తాం. రెండవదిగా చూస్తే ఇంకోరిని ప్రేమించమంటా ఉన్నాడు. ఎవరిని ప్రేమించమంటా ఉన్నాడు? మరి సామెతలు 25-21లో చూద్దాం. 25-21 సామెతలు 25-21లో చూద్దాం. అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అందరు తీసిన తర్వాత చదువు. సామెతలు 25-21లో వచనంలో మనం చూస్తే, నీ పగవాడు ఆకలి కొనిన ఎడల భోజనము పెట్టుము, తప్పికొనిన ఎడల దానికి దాహము నిమ్ము అనే మాట చూస్తా ఉన్నాం. రెండవ పరిమళగా నీవు మారాలి అంటే, పరిమళ వాసనగా నీవు మారాలి అని అంటే, నీ శత్రువుకు నీవు అన్నం పెట్టమంటా ఉన్నాడు, నీ శత్రువుకు దాహం ఇమ్మంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఇంకా కింద చూస్తే మత్తయి సువార్త 5:54లో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 54వ వచనంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 54వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు అంటా ఉన్నాడు. చదవండి. 44 నేను 48 అన్నా. సారీ 44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించుచు వారి కొరకు ప్రార్థన చేయండి. చాలా ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు తన మాటల్లో చెప్తున్నటువంటి మాట ఏమంటా ఉన్నాడు అని అంటే, నీ శత్రువును ప్రేమించమంటా ఉన్నాడు. ఈరోజు మనం ప్రేమించగలమా? మన ఇంట్లో కొట్లాట వచ్చినప్పుడు, నేను ఇంతకుముందు అన్న సహోదరుల మధ్యలో ఆస్తుల తగాద వచ్చినప్పుడే వారి ముఖం వీరు చూడడం, వీరి ముఖం వారి చూడడం. శత్రువును పిలిచి వానికి అన్నం పెట్టినటువంటి గొప్ప గుణము కలిగి ఉండగలమా? ప్రియ సంగమా, దేవుడు అంటా ఉన్నాడు, క్రీస్తు స్వయాన మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి కింద వచనాల్లో అంటాడు, ఆ విధంగా చేస్తే అంట నిప్పుల కుప్పగా అతను ఎత్తిగా పోసిన వాడిని అవును అనే మాటలు మనం చూస్తాం. కానీ ఈ మాట నేను ఎందుకు పరిచయం చేస్తా ఉన్నాను అని అంటే, మరి నీ శత్రువును ప్రేమించగలిగేటువంటి గుణం నీకుంటే నువ్వేమవుతావు అని అంటే, అప్పుడు పరిమళ వాసనగా మారుతావు, పరిమళ వాసనగా నీవు మారుతావు. ఇంకొకటి మనం చూద్దాం, ప్రసంగిలో ఇదందరికీ తెలిసిందే, కానీ మన యొక్క పర్ఫ్యూమ్ ఏ విధంగా ఉండాలి, మన యొక్క వాసన ఏ విధంగా ఉండాలి అని అంటే, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుకున్నాను. దయచేసి అందరు తీసిన తర్వాత ప్రసంగి 5వ అధ్యాయము 7 వరకు ఉన్నాయి, కానీ అక్కడక్కడ 2 మాటలు మనం చదువుకున్నాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించున్నట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఇక్కడ ఇంకొక సువాసన గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. అది ఏంటిది అని అంటే, నీ యొక్క ప్రవర్తన. నీ ప్రవర్తననే నీకు సువాసన. నీవు దేవుని మందిరంలో పోనప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుని వారమంతా ఒక బ్రతికి ఆదివారం ఒక బ్రతుకుదామంటే కాదండి. నా జీవితంలో ఇంకొక చిన్న సాక్ష్యం చెప్తాను. మరి మన మధ్యలో పీటర్ అన్న గారు ఉన్నారు. పీటర్ గారు, నేను అందరము సేల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు. మరి అన్నగారైతే దేవుడి కృపను బట్టి బహుగా వర్ధిల్లాడు. నేను అందులో ఇమ్మడలేకపోయాను. ఎందుకు అని అంటే, సోమవారం నుండి శనివారం వరకు నా టార్గెట్స్కి నేను నా ఆఫీసర్స్కి నేను బదులు చెప్పాలి. సేమ్ వే నా టీంని నేను మోటివేట్ చేయాలి. నేను సువార్త సేవ చేసుకుంటూ సోమవారం రాగానే అక్కడ నిలబడగానే నా బాస్ అంటుండే, ఈవెన్ వి నో జాక్సన్, యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ దిస్ టార్గెట్, బట్ యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ టీమ్.
నాకు తెలుసు నీకు తెలుసు ఇక్కడ రాయబడిన టార్గెట్ రీచ్ అవ్వమని, కానీ నేవే రీచ్ కాలేను అంటే నీ టీం ఏం చేస్తుంది? అంతే నా పిల్లలు అంతే చెప్తాడు. సో నేనేం చేసేది వాళ్ళకి బూస్టప్ ఇవ్వాలన్నమాట. లేనంత చెప్పి 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 సోమవారం నుంచి శుక్రవారం వరకు శనివారం వరకు మొత్తం పొల్యూటెడ్. మళ్ళీ శనివారం రాత్రి నా కుటుంబాన్ని వదిలి నేను మా ఊరికి వెళ్ళి, నేను చెప్పాను కదా సువార్త సేవకు వెళ్ళేవారు. ఆడికి వెళ్ళే వరకు ఒకరోజు దేవుడు అంటా ఉన్నాడు నాతో లేవగానే, నువ్వు మేకతోలు కప్పుకున్న తొడేలు రా అంటా ఉన్నాడు. అమ్మా దేవా ఏది ప్రభు అని అంటే, ప్రతిరోజు సోమవారం నుండి శనివారం దాకా అబద్ధాలు ఆడి రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చి కాకుండా అయిందని చెప్పి కస్టమర్కి ఫోన్ చేస్తే వాడిని ఎన్నో రకాలుగా ఒప్పించాలి, కానీ ఇవన్నీ చెప్పి ఒప్పించాలి. ఇవన్నీ చేసి మళ్ళీ సువార్త సేవ పోతే దేవుడు మాట్లాడగానే మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ సేల్స్ బ్యాక్గ్రౌండ్ ఆడికే వదిలేశారు. వద్దు ప్రభా ఇది నాకు సూట్ కావడం లేదని, నేను చిన్న పని అయినా సరే నా కష్టార్జిత నా చేతులతో వచ్చే కష్టంతో నేను పని చేసుకుంటానని, అప్పుడు నేను అవన్నీ బంద్ చేసుకొని సెక్యూరిటీ సైడ్ వెళ్ళి సెక్యూరిటీలో నేను జాయిన్ అయ్యాను. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అని అంటే, దేవుని వాక్యానికి మరి ఈ లోకంలో ఉన్న వాటికి పొత్తు కుదరదండి. ఆ విధంగా సేల్ చేసే వారందరినీ తప్పనడం లేదు. ఎందుకు అని అంటే, న్యాయంగా చేసి వాళ్ళు సేల్ చేసేవారు ఉన్నారు, మరి గొప్ప విషయమే, కానీ నాకు అందులో ఇవ్వడం నాతో కాలేదు. అందుకు నేను దాన్ని వదిలిపెట్టాను. అప్పుడు నాకు ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే ధైర్యంగా సంతోషంగా దేవుని వాక్యం చెప్పడానికి నాకు నా మనస్సాక్షి నాకు మరి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ బిహేవియర్ మనం కలిగి ఉండాలి. వారమంతా ఒక పని చేసుకొని నామకార్థంగా దేవుని వాక్యం విందాం, కొన్ని గంటలు గడిపిపోదామని దేవుని సంఘంలో కూర్చుంటే అది పరిమళ వాసనగా మారదండి. కాబట్టి అందుకనే ప్రసంగిలో రాస్తాడు, నీవు పరిమళ వాసనగా ఉండడానికి నీవు ఈరోజు సిద్ధపడాలి. ఈ మాటలు నేను ఎందుకు మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నానంటే, ఈ లోకంలో ఎన్నో పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, కానీ ఈరోజు నీవే మరి ముఖ్యమైనటువంటి పర్ఫ్యూమ్గా ఉండాలి. నేను ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తాను. మరి ఇంకా 3 రెఫరెన్స్ నేను చూపిస్తాను. దేవుని వాక్యంలో మంచి పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి. ఆ కీర్తనలు 45:8 మనం చూద్దాం. అక్కడ 45వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. నేను ముగిస్తున్నాను, ఇంకా 2-3 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటుందమ్మా, ఇంగ్లీష్లో చదవండి. అంటే తెలుగులోనేమో కొద్దిగా వివరణగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే కీర్తనలు 45వ అధ్యాయం 8వ వచనం. థ్యాంక్ యూ. ఎవరన్నా తెలుగులో చదవండి. సో ఈ వాసనలు మీరు తర్వాత చదువుకోండి. క్యాషియా అని, మెర్ అని ఈ మాటలు అక్కడ ఇంగ్లీష్లో రాస్తాడు. లవంగి పట్ట అనేటువంటి వాసన తెలుగులో రాస్తాడు. ఇవి ఎంతో విలువ కలిగినటువంటి సువాసనను వెదజల్లుతున్నట్టుగా చూస్తాం. ఇంకోటి హోషేయ 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా రాస్తా ఉన్నాడు. 14 హోషేయ 14వ అధ్యాయము 751వ పేజ్ అండి. 14:6వ వచనంలో, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఓలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. లెబానోను యొక్క సువాసన గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. మరి అలాంటి సువాసనను మనం ఈరోజు కలిగి ఉంటాం. లాస్ట్ది మనం చూసి ముగిస్తాం. అదే సామెతలు 7వ అధ్యాయము 1వ వచనానికి వెళ్దామండి. సామెతలు 7వ అధ్యాయం 1వ వచనంలో అంటా ఉన్నాడు, నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకోండి, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకోండి. నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకొని ఎడలా, ఈ కనుపాప వలె నా ఉపదేశము కాపాడిన ఎడలా నీకు బ్రతుకు. చాలా ఇక్కడ మనం చూస్తే అవి సువాసనను వెదజల్లేవిగా ఉంటా ఉన్నాయి. ఇంకో దగ్గర రాస్తాడు, మరి
సుగంధ తైలంల కన్నా మంచి పేరు మేలు అనే మాట చూస్తా ఉన్నాం. ఈ వాసనలన్నీ ఎన్నో కాస్ట్లీ వాసనలు ఉండొచ్చు, కానీ ఈరోజు మరి ఈ యొక్క వాసన ఏది అని అంటే నీ పేరే నీకు సువాసన. మన మధ్యలో సహోదరి పరిమళ సిస్టర్ గారు ఉన్నారు. మరి ఆ సిస్టర్ గురించి నిజంగా నేను 2 మాటలు చెప్పాలి. ఆమె పేరుకు తగ్గట్టుగానే ఎంతో పరిమళం కలిగినటువంటి ఆమె వంటల్లో పరిమళత, ఆమె చేసే సహాయము, ఆమె మాటల్లో నిజంగా మరి ఆ యొక్క పరిమళతను మనం చూడగలుగుతాం. నేను ఇంకొక మాట పరిచయం చేస్తాను. మా తల్లి గారి పేరు దయామణి. మా తాత ఏ విధంగా ఆమెకు దయామణి అని పెట్టాడో తెలియదు, కానీ ఆమె అంత దయగలదాన్ని మరి నేను ఎక్కడ చూడలేదు. మా బంధువులు కూడా అంటారు కదా, ఆమె నిదర్శనం సాక్ష్యం ఏంటిది అని అంటే, ఈ రోజు కూడా మనము మా గ్రామం దేవరకొండ అక్కడికి వెళ్తే మా ఇంటిలో ఇది దరిదాపుగా కొన్ని 30-40 ఏళ్ళ కింద ఆమె ఇంటి చుట్టూ ఊర్లో ఉండే పిచ్చివారు అందరూ వచ్చి ఆ ఇంటి దగ్గర ఉండి అన్నం తినేవారు. ఎందుకంటే మా అమ్మ అందరికి అన్నం వండి పెట్టేది. ఆ విధంగా తిని 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 ఈ రోజు వరకు ఒక వ్యక్తి ఇంకా ఉన్నారు మా ఇంట్లో. ఆమె పేరు మరియమ్మ. ఈ రోజు కూడా బ్రతికే ఉంది. ఆమెకి ఎవ్వరు లేరండి, ఆమెకి ఎవ్వరు లేరు. ఆ విధంగా వచ్చింది, మా అమ్మ దగ్గర ఉన్నది. ఆమె పెట్టేటువంటి తిని 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 ఇంట్లో ఇప్పుడు ఆమె కార్డులో చూస్తే కూడా, రేషన్ కార్డులో చూస్తే కూడా మా పేరుతోనే ఉంటుంది. ఎవరో తెలియదు. ఎందుకు అని అంటే అంత దయగలిగి ఆమె మరి ఆ యొక్క క్రియలు చేసేది. ఆ విధంగా మరి నేను ముగిస్తాను. ఈ మాటలన్నీ పరిచయం చేయడానికి కారణం, ఈరోజు పరిమళ వాసనగా ఉండడానికి కారణం ఏంటిది అని అంటే నీ పేరే, నీవే ఒక పరిమళ వాసనగా ఉండాలి. ఇక్కడ మనం చూసాము క్యాషియో లేకుంటే లెబానోన్ పర్వతం గురించి చూసాము, లెబానోన్ వాసన గురించి చూసాము. ఈ యొక్క వాసనలన్నింటికన్నా మించిన వాసన ఏంటంటే ఈరోజు జాక్సన్ అనేది ఒక పర్ఫ్యూమ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక సువాసనగా మరి ఈ లోకంలో జీవించాలి. ఏ విధంగా సాధ్యము అని అంటే ఇంతకు ముందే నేను మాట్లాడిన మాటలు మనం అన్ని ఒకసారి ధ్యానిస్తే, మొదటిగా మరి మనము ఐక్యత యందు, నీ భార్య భర్తలలోనే కానీ ఐక్యత, నీ సహోదరులోనే కానీ ఐక్యత, నీ పొరుగు వారితోని కానీ ఐక్యత, నీ సంఘంతోని కానీ ఐక్యత. నీవు ఐక్యతను కలిగి ఉన్నప్పుడు నీ యొక్క వాసన పరిమళిస్తుంది, లేకుంటే వెదజల్లబడుతూ ఉంది. నీ శత్రువును నువ్వు ప్రేమించగలిగితే ఆ సువాసన నువ్వు వెదజల్లిన వాని అయితే, వరే ఫలాని వ్యక్తి తన శత్రువును కూడా ప్రేమిస్తాడబ్బా అనే మాటలు మనం చూస్తాం.